చిన్నప్పుడు చాలా స్ట్రీట్ ఫుడ్ తినేవాడిని, కానీ కష్టపడి పనిచేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అట్లాంటి ఒక ఆలోచన ఎప్పుడైతే సమాజంలో పెరుగుతుందో మన ఆదాయం కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. స్ట్రీట్ వెండర్స్ అనేది ప్రతిరోజు రిస్క్ తీసుకుని రోజంతా ఇక్కడ మా బిజినెస్ వస్తుందా లేదా అనే ఒక తెలియని పరిస్థితిలో పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ మంది, ఇది వ్యాపారం అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చిన్నగా ఎక్కడి నుంచే మొదలు పెడుతుంది. కొన్ని స్టోరీస్ వింటే ఒక స్టాల్ తో మొదలు పెట్టిన వాళ్ళు 100 స్టాల్స్ 1000 స్టాల్స్ కూడా పెట్టిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా అట్లాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా వచ్చే అవకాశం, సరిగ్గా వాళ్ళని మనం ప్రోత్సహించగలం. మా జగనన్న రావాలి, మాకు మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది. మా జగనన్నలోనే మాకు న్యాయం జరుగుతుంది. గెలిపించడానికి మాకు ఓటు నిండా పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు పోతావు, సంవత్సరం తిరిగిలో పోతావు నా పడతా. ఇదేనా తప్పు, నా వాక్యం మీకు తగ్గుతుంది. సంవత్సరం తిరిగిలో పోతావు నా పడతా. అంతేగా నేను కొడుకులు కొట్టించి 35 సంవత్సరాలు బట్టి ఉన్నారు మేము కొడతావు లంచపడతా. నీకు ఓపెన్ ఇస్తున్నా, నువ్వు షూటింగ్ చేస్తున్నా వెళ్ళి లంచపడతా. మా ప్రభుత్వం మీద పడతావా? ఎంత ఓటు పడిపోయి ఏడు ప్రభుత్వం ఒక దిక్కుమారి పడతా. కొడుకు లేడు, కూతురు లేదు, ఎవరు లేదు. ఒక అనాథ ఓటు మీద పడుతున్నా. ఇంకోటి మంది ఏడుతుందా?